మీరు ఎప్పుడైనా ఇలా ఏడ్చారా? కన్నీళ్లు చూపించడానికి కూడా శక్తి మిగలని స్థితిలో? ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఇంకా భరించలేకపోతున్నాను. కీర్తన 6. బయటకు బలంగా కనిపించే కానీ లోపల పూర్తిగా విరిగిపోయిన ఒక మనిషి ప్రార్థన. ఈ కీర్తన మనకు నేర్పుతుంది, పదాలు ముగిసిపోయినా కన్నీళ్లు దేవుని దగ్గరకు చేరుతాయి. దావీదు అనారోగ్యంతో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, భయంతో నిండిపోయాడు. ముఖ్యంగా ఇది తన తప్పుల ఫలితమేనని అతనికి అనిపించింది. ఇది కేవలం శారీరక నొప్పి కాదు, ఇది ఆత్మపై ఉన్న భారము. కీర్తన 6 మనకు చూపిస్తుంది, దేవుని ముందుకు విరిగిన హృదయంతో వెళ్లడం బలహీనత కాదు, అది విశ్వాసం. వచనం 1. యెహోవా, నీ కోపంలో నన్ను గద్దించకుము, నీ కోపాగ్నిలో నన్ను శిక్షించకుము. దావీదు ఇలా అంటున్నాడు, ప్రభూ, సరిదిద్దు, కాని నాశనం చేయకుము. ఇది పశ్చాత్తాపపు ప్రార్థన, భయంతో కాదు, నమ్మకంతో. వచనం 2. యెహోవా, నాపై కృపచూపుము, నేను క్షీణించిపోయాను. యెహోవా, నన్ను స్వస్థపరచుము, ఎందుకంటే నా ఎముకలు కలతపడ్డాయి. ఇక్కడ నొప్పి స్పష్టంగా ఉంది, శరీరం కూడా విరిగిపోయింది, ధైర్యము క్షీణించింది. కాని అతనికి ఒక్కటి తెలుసు, స్వస్థత దేవుని నుంచే వస్తుంది. వచనం 3. నా ప్రాణము బహు వ్యాకులమై ఉంది, యెహోవా, నీవు ఎంతకాలము? ఈ 3 మాటలు ఎంతో భారమైనవి. ఎంతకాలము యెహోవా? వేచిచూపు పొడవైనప్పుడు ఈ ప్రశ్న వెలువడుతుంది. కాని గమనించండి, అతను దేవునిని ప్రశ్నిస్తాడు, దేవునిని వదలడు కాదు. వచనం 4. యెహోవా, తిరిగి రమ్ము, నా ప్రాణాన్ని రక్షించుము, నీ కృపనిమిత్తము నన్ను రక్షించుము. దావీదు తన కార్యాలను లెక్కించడు, దేవుని కృపను గుర్తు చేసుకుంటాడు. చూపించడానికి ఏమీ లేనప్పుడు ఆయన కృపే మనకు గొప్ప ఆశ. వచనం 5. మరణంలో నిన్ను జ్ఞాపకం చేసేవారు లేరు, పాతాళంలో నిన్ను ఎవరు స్తుతిస్తారు? ఇది జీవిత గంభీరతను చూపిస్తుంది. అర్థం, మరణానంతరం ఏమీ లేదన్నది కాదు, భూమిపై ఉన్నప్పుడే సాక్ష్యమివ్వటం అవసరమన్నది. ఇది దేవుని కోసం జీవించాలననే ఆకాంక్షను చూపిస్తుంది. వచనం 6. నేను ఆర్తనాదం చేస్తూ అలసిపోయాను, నా మంచాన్ని కన్నీళ్లతో తడుపుతున్నాను, ప్రతి రాత్రి నా పడక తడుస్తోంది. ఇది అత్యంత బాధాకరమైన వచనం. దావీదు దాచుకుని ఏడవడు, దేవుని ముందే ఏడుస్తాడు. ఇదే నిజమైన ప్రార్థన, కన్నీళ్లు పదాలై మారినప్పుడు. వచనం 7. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించువారి చేత అవి చివికియున్నవి. నొప్పి లోపల మాత్రమే కాదు, లోకం కూడా అతనిని నొక్కుతోంది. కాని ఇదే ముగింపు కాదు. వచనాలు 8-10. అన్యాయము చేయువారందరూ నన్ను విడిచివెళ్ళుడి, యెహోవా నా ఏడుపు స్వరాన్ని వినియున్నాడు. యెహోవా నా వినయ ప్రార్థనను వినియున్నాడు. యెహోవా నా ప్రార్థనను స్వీకరించును. నా శత్రువులందరూ లజ్జపడుదురు, బహు కలవరపడుదురు, వారు అకస్మాత్తుగా లజ్జతో తిరిగి వెళ్ళుదురు. ఇక్కడ కథ మారుతుంది. అదే దావీదు, ఇప్పటివరకు ఏడ్చినవాడు ఇప్పుడు ఇలా అంటున్నాడు, యెహోవా నా స్వరాన్ని వినియున్నాడు. పరిస్థితి వెంటనే మారకపోవచ్చు, కాని నమ్మకం హృదయాన్ని స్థిరపరుస్తుంది. నమ్మకం తిరిగి వచ్చినప్పుడు భయం వెళ్ళిపోతుంది. ప్రియులారా, కీర్తన 6 మనకు నేర్పుతుంది, ఏడవడం తప్పు కాదు, విరిగిపోవడం బలహీనత కాదు, పశ్చాత్తాపం నాశనం చెయ్యదు. దేవుడు కన్నీళ్లను నిర్లక్ష్యం చెయ్యడు, ఆయన వింటాడు. ప్రియులారా, రండి, మన దేవునితో ఇలా చెప్పుదాం, నా యెహోవా, నా ప్రభువా, నా వద్ద మాటలు లేనప్పుడు నా కన్నీళ్లను వినుము, నన్ను స్వస్థపరచుము, నా ఆత్మకు శాంతి దయచేయుము, మళ్ళీ నన్ను నిలబెట్టుము. ఆమేన్. మీరు కూడా నొప్పి, అనారోగ్యం, భయం లేదా విరుగుడును అనుభవిస్తున్నట్లయితే ఈ కీర్తన మీకోసం. దీనిని వినండి, దీనిని మళ్ళీ 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 చదవండి. నమ్మండి, యెహోవా మీ స్వరాన్ని వినియున్నాడు.